మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ వానాకాలంలో వ్యవసాయ శాఖ తరఫున నివేదికలు పంపించడానికి జిల్లా ముఖ్యంగా మన జిల్లాలో వానాకాలంలో సాగు విస్తీర్ణం 2,40,000 ఎకరాల దానికి సంబంధించిన అలాగే కాటన్ 49,000 గత నెల రోజుల నుంచి మన జిల్లాలో జీవ విత్తనాలు సప్లై చేయడం జరిగింది. సబ్సిడీ పైన 22,250 క్వింటాల జీవ మనకు అలిగేషన్ చేసింది. దాంట్లో మనకు 18,99 క్వింటాల జీవ సప్లై చేయడం జరిగింది. ఇదంతా రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఈ వానాకాలకు సంబంధించిన ఎరువులు మనకు అంచనా 21,000 యూరియా, 43,400 DAP, కాంప్లెక్స్ 6,000 కాంప్లెక్స్, MOP 14,000 ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఇందులో సొసైటీస్ అండ్ ప్రైవేట్ యూనియన్స్ ద్వారా సప్లై చేయడం జరిగింది. జిల్లాలో ఇండియా నిల్వలు చాలా పాఠశాలకు ఎక్కువ నిల్వలు ఉంచడం జరిగింది వివిధ డీలర్స్ మరియు మార్కెట్లో. అలాగే గత సంవత్సరం మనకు రైతు బంధు పథకంలో 312 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఈ సంవత్సరంలో దాంట్లో భాగంగా 286 మంది వర్కర్స్కి కలిసి ఆల్రెడీ చేకూర్చడం జరిగింది 5,00,000 చొప్పున. ఇంకొక 29 మంది వర్కర్స్కి చేయాల్సింది ఉంది. అందులో 20 మంది వర్కర్స్ యొక్క డేటా ఎల్ఐసిలో అప్రూవల్ పెండింగ్లో ఉంది. గత సంవత్సరం రుణమాఫీ కింద మనకు 61,000 మందికి ఎలిజిబిలిటీ ఉంటే 40,567 మందికి రుణమాఫీ చేయడం జరిగింది. మిగతా రైతులకు కూడా ఈ రుణమాఫీలో డైరెక్ట్ సబ్సిడీల పథకాన్ని చేయడం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. 40 లక్షల రూపాయల వాళ్ళ అకౌంట్లో జమ చేయడం. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు మనకి 2 రైతు వేదికలలో వీసీ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వీసీ యూనిట్ ఒకటి చంద్రపేట రైతు వేదిక మరియు ఒకటి అనాశ్వర రైతు వేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీక్లో వివిధ ప్రతి మండలిలో మండలి ప్రపోజల్ పంపించాము. అక్కడ కూడా వీసీ యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వీసీ యూనిట్ ప్రతి మంగళవారం మనకి ఇంపార్టెంట్ సీజన్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలుగా ఆ వీసీ యూనిట్ చెప్పడం జరుగుతుంది. ఈ గత సంవత్సరం మనకు పంట నష్టపరిహారం 18
మార్చిలో జరిగిన దానికి 192 ఎకరాలు జరిగితే 19,20,000 అమౌంట్ వాళ్ళ అకౌంట్లో చూసినట్టు. అలాగే మార్చ్ నుంచి ఏప్రిల్ 2024లో 1,014 ఎకరాల్లో నష్టం జరిగింది. దానికి సంబంధించిన 1,20,000 అమౌంట్ కూడా రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం మనం ఖరీఫ్ ముందు విత్తనాల కొనుగోలు మీద అవగాహన కార్యక్రమం దాదాపు ప్రతి యాక్టివేషన్ ఈమెయిల్ ద్వారా చేయించడం జరిగింది. 330 యాక్టివేషన్స్ లో విత్తనాలు ఎలా కొనాలి, ఇల్లు తీసుకోవాలి, లైసెన్స్ ఉన్న డీలర్ కొనాలి, ఈ విషయాల మీద అవగాహన జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం రైతుల దగ్గరికి వెళ్తూ ఈ పంటకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ఎరువులు వేయాలి అనే విషయాల మీద కూడా మళ్ళీ అవగాహన కల్పిస్తున్నాము రైతులుగా. ఇది మన వ్యవసాయ చట్టం. ఈరోజు సంవత్సర సమావేశానికి అధ్యక్షులుగా వహించిన సిఇఓ గారు, జెడ్పీసీ మరియు మీ అందరికీ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మన మెయిన్ పీరియడ్ గత సమావేశానికి ఈ సమావేశానికి జరిగినటువంటి అభివృద్ధి చూస్తాను. మొత్తం జిల్లాలో జాబ్ కార్డుల సంఖ్య 98,000 ఉన్నాయి. జాబ్ కార్డులో రిజిస్టర్ అయిన కూలీలు 2 లక్షలు ఉన్నారు. ఈ సంవత్సరం మనం 24-25 ఆర్థిక సంవత్సరంలో 43,125 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అందులో కూలీలుగా పనిచేసిన వాళ్ళు 59,595. ఈరోజు మనం 15,10,000 పని దినాలు ఈ జిల్లాలో గత ఏప్రిల్ 1 నుంచి కల్పించడం జరిగింది. దానికి మనం ఇచ్చినటువంటి కూలీ వేతనం 35 కోట్ల రూపాయలు. అదేవిధంగా యావరేజ్ గా ప్రభుత్వం ఈరోజు 300 రూపాయలు కూలీ కల్పిస్తుంది. కానీ మన దగ్గర ప్రతి యావరేజ్ బేసిక్ వరకు 226 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈజీఎస్ లో మనకు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద కంపోస్ట్ రేట్ 255, వైకుంఠ కర్మలు మన ఈజీఎస్ నుంచి 73, పిఆర్ నుంచి 182, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ 1601, పశువుల పాత్రలు 1101, గొర్రెల పాత్రలు 424, మ్యాజిక్ సోప్స్ 34,667, ఫామ్ ఫండ్స్ 2,167, సంత గ్రామ సంతలు 20, పల్లె ప్రకటన 250 నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మన బడిలో కూడా మన ఈజీఎస్ వర్క్ చేయడం జరిగింది. టీకేపీ 255 నిర్మించడం జరిగింది. హరితహారం ఈ సంవత్సరం మనం గ్రామ నర్సరీలో మెయింటైన్ చేసిన 25 లక్షలు, మన టార్గెట్ 5 లక్షలు ఉంది. అదేవిధంగా గత సంవత్సరం మనం ఈరోజు నాటిన ఇల్లు 6,92,000, బృహత్పల్లి ప్రభుత్వ వనాలు 60. ఇంకా మీ అందరికీ ఈ సంవత్సరం ఈజీఎస్ కింద ప్రతి మండలానికి 50 ఎకరాల హార్టికల్చర్ క్రాప్స్ ఎవరైనా ఫార్మర్ బిల్డింగ్ ఉంటే 5 ఎకరాలు ఉన్న రైతు హార్టికల్చర్ కింద ప్లాంటేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకు కిట్టింగ్ తర్వాత ప్లాంట్ మెటీరియల్ ఈజీఎస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే చెట్టు ప్లాంట్ చేసిన తర్వాత ఫర్టిలైజర్ కాస్ట్, దాని తర్వాత సంరక్షణకు కూడా అమౌంట్ ఈజీఎస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా హార్టికల్చర్ ఆల్రెడీ ఉన్న రైతులు ఉంటే ఫామ్ ఫండ్స్ కూడా ఈజీఎస్ నుంచి తగ్గించడం జరుగుతుంది. ఫిష్ ఫండ్స్ ప్రతి మండలానికి 10 ఉంది ఈ సంవత్సరం. ఇంకా ఈజీఎస్ నుంచి ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను. ముందుగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆల్బమ్ సాగు కోసం ఎకరాలకు 50 మొక్కలకు గవర్నమెంట్ సబ్సిడీ 9,650 రూపాయలు,
ఒక సంవత్సరం కూడా నిర్వహణకు మరియు గుంటల పంట సాగుకు 4,700 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకు గాను 16,700 రూపాయలు మొత్తం 26,450 రూపాయలు వస్తుంది. ఇలా ప్రతి సంవత్సరంలో ఐఫోన్ సాగుతున్న 1,40,000 కాకుండా నిర్దేశిస్తే దాంట్లో 2,500 ఎకరాలను 370 ఎకరాలను కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో సొత్తు సేద్యంతో పాటు ఐఫోన్ సాగు చేసే రైతులకు షెడ్యూల్ ప్లాన్ మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించి 100% రాయితీ ఇవ్వబడుతుంది. మరియు ఉద్యోగ రైతులకు చిన్న వ్యవసాయ రైతులకు 9% మరియు ఇతర రైతులకు 80% ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన జీఎస్టీ వస్తు సేవ పన్నుగా వర్తించును. ఈ ఐఫోన్ సాగు చేసే రైతులకు 4,100 ఎకరాల భౌతిక పాటు వారికి సూక్ష్మ సేవలకు కూడా సౌకర్యంగా కల్పించడం జరిగింది. దీనికి సంబంధించిన మరియు సమగ్ర అధ్యయన శిక్షణ మామిడి కానీ జామపళ్ళకు 40% సబ్సిడీ ఇంకా మామిడికి 3,930 రూపాయలు మొదటి సంవత్సరంలో మరియు 2,40 రూపాయలు మొదటి సంవత్సరంలో సబ్సిడీ ఇవ్వబడుతుంది. రెండవ సంవత్సరంలో 2,330 అదేవిధంగా మూడవ సంవత్సరంలో కూడా 2,330 టోటల్ వచ్చేసి 11,130 రూపాయలు సంవత్సరంలో ఈ దాదాపు నిర్దేశించిన లక్ష్యం 6 ఎకరాల ఉంటాయి. అయితే మనకు సాధించిన ప్రగతి 1.2 ఎకరాలు. దీంట్లో ప్రాచీన మసీదు వచ్చేసి కంపెనీ విభాగంలో చిన్నపిల్లల విభాగాలకు నీటి ఆధార ద్వారా 5 ఎకరానికి 4,400 రూపాయల సబ్సిడీ ప్రాచీన మసీదు ఇవ్వబడుతుంది. జిల్లాకు సంబంధించిన గత ఆర్థిక సంవత్సరంలో 70 ఎకరాలకు గాను 4,45 లక్షల గాను 20 ఎకరాల్లో 15 రైతులకు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇళ్లకు పాత పంటల పెంపుదల కోసం ఈ పథకం కింద 15 సంవత్సరాల పైన జామపంటలకు మామిడి తోటలకు దీంట్లో బహుళ లక్ష్మి 30 ఎకరాల లక్ష్యంగా దాంట్లో 10 ఎకరాల్లో మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కూరగాయల నాటుకు సంబంధించి టమాటా మిర్చి 10 ఎకరాల్లో 4 ఎకరాలకు 10% సబ్సిడీ టమాటా 4 అయితే 1,500 నుండి 2,000 రూపాయలు ఇవ్వబడుతుంది. ఇచ్చిన 6% అయితే 1,280 రూపాయలు కడితే 6,400 ఇవ్వబడుతుంది. ఈ జిల్లాలో సంవత్సరంలో 40 లక్షల 40 ఎకరాలకు నిర్దేశిస్తే అవి కాలం 33 ఎకరాలకు పరిశ్రమ శాఖ నుండి పంట సాగు చేసే రైతులకు సబ్సిడీ కింద షెడ్యూల్ కింద 2 లక్షల మందికి గాను 25,000 రూపాయలు మరియు స్టాండ్ 15,620 రూపాయలు మనం 3 మంది రైతులకు 8.64 లక్షలకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. సో ఇది విజ్ఞాన శాఖ ద్వారా సంబంధించిన పెద్ద ఆదేశాల పోయిన సంవత్సరం నుంచి ఆర్థిక నిర్దేశించడం ఈ సంవత్సరం నుంచి భౌతిక సంక్షేమం నిర్దేశించబడతాయి. నిర్దేశించబడిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. సభకు నమస్కారాలు. సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాసరావు, అదేవిధంగా శ్రీవారు, గౌరవ ఎంపీ సభ్యులు, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు అందరూ కూడా నమస్కారం చేస్తూ నా పేరు జిల్లా పంచాయతీ ముఖ్యంగా ఆ శాఖ తరఫున చూసినట్లయితే అన్ని గ్రామాలలో 2024 సంవత్సరానికి ట్యాక్స్ కలెక్షన్ పరంగా డిమాండ్ చేయడం జరిగింది. దాదాపుగా 6,92,000 కోట్లు మనం డిమాండ్ చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు 12 లక్షల వరకు మనం కలెక్షన్ చేసుకున్నాము. ఇంకా 6,80,00,000 రూపాయలను ఏప్రిల్ ముందే మనకు మళ్ళీ మార్చి పడుతుంది. అయినప్పటికీ కూడా జూలై ఆగస్టులో కూడా పూర్తి స్థాయిలో కలెక్షన్ చేయడానికి సన్నద్ధం కావడం తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయేది వర్షాకాలం కాబట్టి మరిన్ని గ్రామాలలో అంటువ్యాధుల ప్రబలం కూడా మనం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ద్వారా
వీటిలో పెట్టుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ పరంగా బ్లీచింగ్ పౌడర్ కానీ లైన్ కానీ లైటెక్స్ కానీ అలాగే కానీ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎంతమన్నా తక్కువ అయితే ఈ వచ్చే వాహనంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా మిషన్ పెట్టుకొని ఇక్కడ కూడా అంతరాలు కాకుండా చర్యలు పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా సాంకేతిక పరంగా చూసినట్లయితే మన అన్ని గ్రామాలలో కాంపోస్ట్లు కట్టుకోవడం జరిగింది. మరి ప్రతి గ్రామంలో మల్టీపర్పస్ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా తప్పకుండా మనం ప్రతిరోజు శానిటేషన్ నిర్వహిస్తూ ట్రాక్టర్ల ద్వారా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అనేది కాంపోస్ట్ తరలించడం జరుగుతుంది. మనకున్న ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే ఖచ్చితంగా కాంపోస్ట్లోనే మనం సెగ్రిగేషన్ చేయాలి. అదేవిధంగా వచ్చిన తడి చెత్తను తప్పకుండా వర్మీ కాంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. 45 రోజులకు ఒక సైకిల్ వర్మీ కాంపోస్ట్ అస్పట్టు అన్ని గ్రామాలలో చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు రాజ్య పరిశీలనలో దాదాపుగా వర్మీ కాంపోస్ట్ అనేది 1,00,000 కిలోల వరకు తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 5 లక్షల ఇన్కమ్ మనం వివిధ గ్రామాలకు 20% సేల్ చేసుకుంటూ సంబంధించిన గ్రామ పంచాయతీలకు ఇష్యూలో జరగడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా సంవత్సరంలో 6 సైకిళ్ళు 150 కిలోలు చొప్పున ఒక సైకిల్ తీసినప్పుడు వచ్చే వర్మీ కాంపోస్ట్ తీసుకుంటూ తప్పకుండా అన్ని చెట్లకు వేసుకుంటూ ఒక రైతులను ప్రమోట్ చేయడానికి 20% మనం ప్రమోట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఆ చెట్లు మనం కూడా చేస్తున్నాం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి నెల మన ఫస్ట్ నాడు 11 నాడు అన్ని గ్రామాల్లో ట్యాంకులు కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రోగ్రెషన్ కూడా చేయడం జరుగుతుంది. రాబోయే 2 నెలల కూడా అన్ని పరిస్థితులు